అయితే ఇక్కడ గుప్తా యొక్క న్యూమిస్మాటిక్ ఆర్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది. న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ Coins. కాయిన్స్ కదా. Yes, ma'am. సో కాయిన్స్ కి సంబంధించింది. హౌ డూ యూ జస్టిఫై ద వ్యూ దట్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నోటీసబుల్ ఇన్ లేటర్ టైమ్స్. అంటే క్వశ్చన్ ఏమంటున్నాడు, మనం ఎట్లా జస్టిఫై చేస్తాము అంటే మనం ఓన్లీ పాజిటివ్ గానే రాయాలి. ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే జస్టిఫై. ఏమని జస్టిఫై చేయాలి? ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నోటీసబుల్ ఇన్ లేటర్ టైమ్స్. అంటే గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్, గుప్తా టైంలో ఉన్నటువంటి ఆ కాయినేజ్ అనేది వీళ్ళ తర్వాత కాలంలో వచ్చిన ఎవరి దగ్గర అంత లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ కనపడట్లేదు అనే పాయింట్ ని మీరు జస్టిఫై చేయండి అని అంటున్నారు. అర్థమవుతుందా? అంటే అది వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ తర్వాత వాళ్ళకన్నా వీళ్ళది బెటర్, బాగుంది, బాగుందా లేదా అని అడగట్లేదు. ఏమంటున్నారు? బాగుంది అని ఒక స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చేసి దాన్ని జస్టిఫై చేయమని చెప్తున్నారు కదా. ఇక్కడ క్రిటికల్ అనాలిసిస్ కాదు మనం చేయాల్సింది. అంటే గుప్తా Yes, కన్నా ma'am. వాళ్ళవి కూడా బాగున్నాయి అట్లా మనం ఇంకా రాయకూడదు. ఓన్లీ గుప్తాదే బాగుంది అన్నట్టు ఆన్సర్ రాయాలి. అవునా కాదా? Yes, ma'am. సో ఇక్కడ మనం దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తాము అంటే, అసలు ఇప్పుడు మనం ఫస్ట్ ఇట్లా క్వశ్చన్ వస్తే దీనికి మన అప్రోచ్ ఎట్లా ఉండాలి అనేది చూద్దాం. ఇది ఫస్ట్ ఇప్పుడు అప్రోచ్ అంటే ఏంటి అని అంటే, మీకు ఆన్సర్ తెలియదు దీనికి. ఓకే, ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలియకపోయినా జస్ట్ స్కెలిటన్ చెప్పండి దీనికి ఎట్లుండొచ్చు. గుప్తా పీరియడ్ ని ఇంట్రొడ్యూస్ చేసి మ్యామ్, తర్వాత వాళ్ళు ఫస్ట్ గుప్తా పీరియడ్ గురించి రాస్తారు. తర్వాత వాళ్ళు కాయిన్స్ మీద సీల్స్ వేశారు కదా మ్యామ్. ఉమ్, వీణ వాయించుకున్నట్టు, ఉమ్, లైక్ ఉమ్, వర్సెస్ ఉమ్, అట్లాంటివి ఉమ్, వాళ్ళు ఉమ్, దాన్ని కాయిన్స్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది బాగా ఆర్ట్ ఫామ్ లో చూపించారు అన్నది చెప్పచ్చు. అది బాడీ అవుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో గుప్తా గురించి రాస్తారు. ఎస్ మ్యామ్. గుప్తా టైం లైన్ గురించి రాస్తారు. ఆ తర్వాత ఫస్ట్ అది రాస్తాము. సెకండ్ ఏం రాయాలి? ఈ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్లా ఉంది గుప్తా టైంలో అనేది రాయాలి. అంతేనా? ఎస్ మ్యామ్. లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా కాయిన్స్ రాస్తాము. తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి? కాయిన్స్ వాళ్ళు సమ్ కాయిన్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాయి మ్యామ్, గోల్డ్, కాపర్. అంటే అంతకు ముందు ఇక్కడ లేవా అవి? ఉన్నా మ్యామ్, వాళ్ళు స్పెసిఫిక్ గా దాని మీద ఆర్టిఫైడ్ గా డిజైన్ చేశారు. అదంతా ఈ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది మెయిన్ బాడీ ఆన్సర్ ది. ఎస్ మ్యామ్. దాంట్లో వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ బాగా చదవండి. హౌ డూ యూ జస్టిఫై ద వ్యూ దట్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నోటీసబుల్ ఇన్ లేటర్ టైమ్స్. ఇప్పుడు గుప్తా గురించి ఇంట్రొడక్షన్ రాసాము, బాగుంది. లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ అంటే దాంట్లో ఇంకా రకరకాలుగా ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్లని పెడతాము, బాగుంది. తర్వాత కానీ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి క్వశ్చన్ ఏం అడిగిండాలి? బ్రీఫ్లీ డిస్కస్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గుప్తా కాయిన్స్, లేదా బ్రీఫ్లీ డిస్కస్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ అని ఉంటే ఆన్సర్ అంతటితో అయిపోయింది. కరెక్టా? అంటే గుప్తా కాయిన్స్ యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పండి అని అంటే ఇప్పుడు వరకు మనం రాసినది కరెక్ట్. కానీ క్వశ్చన్ అదా? మార్కులు ఎందుకు తగ్గుతాయి అంటే 10 మార్కులకి ఈ 2 పార్ట్లు రాసి వదిలేస్తే మనకి ఒక 3 లేదా 4 వస్తాయి. కానీ మనం 3-4 మార్కులతో ఆగిపోతే ఎట్లా? పూర్తి క్వశ్చన్ అడిగిండేది ఏంటో అది రాయాలి కదా. ఎస్ మ్యామ్. క్వశ్చన్ ఏంటి?
How do you justify the view that level of excellence of the Gupta numismatic art is not at all noticeable in later times? అంటే తర్వాత వాళ్ళ దాంట్లో ఎక్కడ వీళ్ళకున్నంత ఎక్సలెన్స్ చూడలేదు. ఇప్పుడు రెండిటిని పెట్టి ఈ రెండిట్లో ఏది బాగుంది అంటే ఫస్ట్ది బాగుంది అని అంటున్నాము. దాన్ని జస్టిఫై చెయ్యి అని అంటే ఫస్ట్ది బాగుంది అని చెప్పాలి, రెండోది ఎస్ మ్యామ్. దానికన్నా ఎన్ని రకాలుగా బాగాలేదో కూడా చెప్పాలి కదా. ఎస్ మ్యామ్. ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ టూ థింగ్స్, ఫస్ట్ థింగ్ రెండో దానికన్నా ఎంత బాగుంది, ఎన్ని రకాలుగా ఎన్ని ఆస్పెక్ట్స్ లో బాగుంది, 1 2. ఇప్పుడు ఏదైనా ఒక 2 డ్రెస్సులు మనం కంపేర్ చేస్తున్నాము, ఒక దాని కలర్ బాగుంది, ఇంకో దాని కలర్ రెండో దానికన్నా దీని కలర్ బాగుంది, తర్వాత మెటీరియల్ రెండో దానికన్నా ఇది బాగుంది, డిజైన్ రెండో దానికన్నా ఫస్ట్ది బాగుంది, ఇట్లా ఇన్ని ఆస్పెక్ట్స్ లో మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తాం కదా. ఎస్ మ్యామ్. మరి అప్పుడు గుప్తా కాయిన్స్ మిగతా తర్వాత వాటికన్నా బాగున్నాయి అని మనం చెప్పాలి అని అంటే తర్వాతవి బాలేవు అని కూడా చెప్పాలి కదా. ఎస్ మ్యామ్. అంటే ముందు తర్వాతవేవో చెప్పాలి కదా. ఎస్ మ్యామ్. సో లేటర్ కాయిన్స్ అనేది థర్డ్ టాపిక్ అవుతుంది. లేటర్ కాయిన్స్ ప్లస్ వాటి యొక్క ఫీచర్స్ గురించి రాస్తాము. ఫైనల్ గా ఇట్లా రాస్తూ we need to conclude the answer like how Gupta coins were excellent when compared to that of the coins of later ages. Clear? ఎస్ మ్యామ్. సో ఇది మన స్ట్రక్చర్, దీన్ని స్కెలిటన్ అంటాం. అంటే మీకు కంటెంట్ తెలియకపోయినా ఒక క్వశ్చన్ తీసుకుంటే టకటక ముందు ఇట్లా రాయాలి. అంటే క్వశ్చన్ ను మీరు డీకోడ్ చేయగలగాలన్నమాట. దీనికి ఆన్సర్ ఎగ్జామినర్ ఈ స్ట్రక్చర్ లో ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని ఇది వచ్చేస్తే, ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోయినా తర్వాత అయినా చూసైనా ఈ స్ట్రక్చర్ లో ఆన్సర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ముందు క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ ని డీకోడ్ చేయడం రావాలన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు డీకోడ్ చేసేసాము. ఏమని? ఫస్ట్ గుప్తా టైమ్ లైన్ రాయాలి, ఆ తర్వాత గుప్తా కాయిన్ యొక్క ఇంపార్టెన్స్ రాయాలి, అంటే వాటి ఫీచర్స్ అవి, తర్వాత లేటర్ కాయిన్స్ వాటి ఫీచర్స్ రాస్తూ ఫైనల్ గా సో ఇందుకని గుప్తావే బెటరు అని చెప్పి తేల్స్తాం. అంతే కదా. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అప్రోచ్ ఏమనుంది చూడండి. బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ గుప్తా ఎంపైర్ యాజ్ అ గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. తర్వాత డిస్కస్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్. మూడోది ఏంటి? ప్రొవైడ్ ఏ కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ ద న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఇన్ సబ్సిక్వెంట్ పీరియడ్స్. తర్వాత వచ్చినవి, తర్వాత కన్క్లూడ్ ఇట్. క్లియరా? ఇది అప్రోచ్. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇంట్రడక్షన్. గుప్తా టైమ్ లైన్ రాయాలి అన్నాం కదా. గుప్తా టైమ్ లైన్ రాస్తూ అది ఇండియన్ హిస్టరీలో ఎందుకు గోల్డెన్ ఏజ్ అన్నట్టు రాయాలి. యాక్చువల్ గా ఇంత ఇంట్రడక్షన్ కూడా ఉండకూడదు, దీన్ని మీరు ఇంకా కంప్రెస్ చేసి రాయండి. The Gupta Empire, which flourished from around 320 to 550 CE, is often celebrated as golden age in Indian history. It is marked by significant achievements in రకరకాల వాటిల్లో గుప్తా ఏజ్ ఫేమస్ అని చెప్తున్నాం. వేటిల్లో? ఆర్ట్ లో, లిటరేచర్ లో, సైన్స్ లో, కల్చర్ లో, అన్నిట్లో కదా. సో అన్నిట్లో ఫేమస్. అమాంగ్ ద మోస్ట్ ఎండ్యూరింగ్ లెగసీస్ ఆఫ్ ద గుప్తా పీరియడ్ ఈస్ ఇట్స్ న్యూమిస్మాటిక్ ఆర్ట్. వీటన్నిటిలోకి మోస్ట్ ఎండ్యూరింగ్ ది మోస్ట్ ఫేమస్ ఏది అని అంటే వాళ్ళ టైంలో ఉన్నటువంటి న్యూమిస్మాటిక్స్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఎంపైర్స్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అండ్ కల్చరల్ సొఫిస్టికేషన్. సో ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ ఇందాక అన్నట్టు ఆ వీణ వాయించడము ఇదంతా కూడా ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ ని చూపిస్తోంది కదా. సో అని చెప్పి అది మనం ఇంట్రొడక్షన్ లో రాస్తాం. సో గుప్తా ఎంపైర్ టైమ్ లైన్ రాస్తున్నాము, అండ్ అది ఏ ఏ ఫీల్డ్స్ లో ఫేమస్ గా ఉంది గుప్తా పీరియడ్, ఆర్ట్, లిటరేచర్, సైన్స్, కల్చర్ అన్నిట్లో ఉంది. బట్ ఆఫ్ ఆల్ దీస్ న్యూమిస్మాటిక్స్ కి ఇంకా ఫేమస్ అని ఇంట్రొడక్షన్ లో రాసి వదిలేస్తున్నాం. అది ఇంట్రొడక్షన్. ఇప్పుడు వీళ్ళ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎట్లా ఉంది న్యూమిస్మాటిక్స్ లో అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి అనంటే ఆర్టిస్టిక్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్మెన్షిప్. ఇది ఫస్ట్ సైడ్ హెడింగ్. వాళ్ళ టైంలో ఆర్టిస్టిక్ క్వాలిటీ, క్రాఫ్ట్మెన్షిప్. క్రాఫ్ట్మెన్షిప్ అంటే నేర్పరితనం,
అది ఎంత బాగా డిజైన్ చేశారు అని చెప్పి కదా, అవునా కదా. ఎస్ Yes. మ్యామ్. గుప్తా కాయిన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ హై రిలీఫ్, మంచి క్వాలిటీ దీన్ని వాడడము. తర్వాత దాని మీద ఇంట్రికేట్ డీటెయిల్స్, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చాలా స్పెసిఫిక్ గా చూపించడము. అండ్ రిఫైన్డ్ క్రాఫ్ట్స్మెన్షిప్. సో దే వర్ మెటిక్యులస్లీ డిజైన్డ్, ఆఫెన్ విత్ లైఫ్ లైక్ డెపిక్షన్స్ ఆఫ్ రూలర్స్, డైటీస్ అండ్ సింబాలిక్ మోటివ్స్. దాని మీద వాళ్ళు ముద్రించినటువంటి బొమ్మలు కానీ ఏవైనా సరే, వాళ్ళు ఎట్లుంటారో యాజ్ ఇట్ ఈస్ గా ఇట్లే ఉంటారు కదా అని అనిపించేలాగా పనితనం వాళ్ళది ఉన్నింది ఆ టైంలో. సో గుప్తా కాయిన్స్ అందుకని ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట, దేంట్లో ఆర్టిస్టిక్ క్వాలిటీలో అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ లో. ఇక్కడ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏం చెప్తాము, సముద్రగుప్త, ఈయన వీణ వాయించేది ఎవరు, ఇన్నేనా కదా. ఎస్ మ్యామ్. సో ఆ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు, లేదా అశ్వమేధ యాగం పర్ఫామ్ చేస్తున్నట్టు ఒక కాయిన్ ఉంటుంది, అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ రెండు ఎగ్జాంపుల్స్ చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ తోటి ఉన్నాయి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా పెట్టేసి ఆ మాట రాసిస్తాం. ఫస్ట్ దానికి ఏంటది, ఆర్టిస్టిక్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్మెన్షిప్. రెండోది ఏంటి, ఐకోనోగ్రఫీ. ఐకోనోగ్రఫీ అంటే ఆ కాయిన్స్ మీద ముద్రించినటువంటి బొమ్మలు. గుప్తా కాయిన్స్ లో ఎక్కువగా దేవుళ్ళవే ఉంటాయి కదా, బికాస్ దే వర్ హిందూ రూలర్స్. వాళ్ళు దే ఆఫెన్ డెపిక్ట్ గాడ్స్ అండ్ గాడెసెస్, లైక్ ఎవరెవరు, విష్ణు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, తర్వాత గంగా, అలాంగ్ విత్ ద ఇమేజెస్. వీళ్ళు ఒక పక్క ఉంటారు, కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ వచ్చేసి దేవుడి బొమ్మలు, ఇంకో సైడ్ వచ్చేసి ఇమేజెస్ ఆఫ్ ద రూలర్స్, అవునా కాదా. ఎస్ మ్యామ్. సో దాని అర్థం ఏంటి అని అంటే, ఇక్కడ రెండు అర్థాలు చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి ఇట్లా ఒకవైపు దేవుళ్ళ బొమ్మలు ఇవన్నీ పెట్టడం ద్వారా వాళ్ళ రిలీజియస్ పాలసీని వాళ్ళు ప్రాపగేట్ చేస్తున్నట్టు ఒకటి. ఇంకోవైపు రూలర్ బొమ్మ, ఒకవైపు దేవుడి బొమ్మ ఉండడం ద్వారా ఆ రూలర్స్ దైవాంశ సంభూతులుగా వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నారు. అంటే ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ ఫియర్, అంటే ఫియర్ అని కూడా కాదు, ఒక ఏమంటారు, ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేయడానికి. రాజు అంటే దేవుడు పంపించిన దూతలాగా, మమ్మల్ని రూల్ చేయడానికి దేవుడే ఈ రాజుని పంపించాడు అనే ఒక సెన్స్ ని క్రియేట్ చేయడం కోసము ఒకవైపు దేవుడి బొమ్మ, ఇంకోవైపు రూలర్ బొమ్మ. అంటే మేమిద్దరం ఈక్వలే అన్నట్టు, దేవుడు పంపిస్తే నేను వచ్చాను కాబట్టి నేను కూడా మీకు దైవంతో సమానము అని ప్రజలకి రాజు చెప్తున్నట్టు. హీ హాస్ డివైన్ రైట్ టు రూల్ ద పీపుల్ అనేది ఎంఫసైజ్ చేయడానికి ఒకవైపు దేవుడు, ఇంకొక వైపు ఆ రూలర్ బొమ్మ. అది కూడా రకరకాల పోస్టర్స్ లో, హీరోయిక్ పోస్టర్స్ లో ఎక్కువగా మనకి గుప్తా టైంలో మనకు కనపడేవేవి అని అంటే, హంటింగ్ చేస్తున్నట్టు పులిని చంపుతున్న రాజు, లేదా రైనోని చంపుతున్న రాజు బొమ్మ, అట్లా ఏనుగుని వేటాడుతున్న రాజు బొమ్మ, అట్లాంటి ఆ, ఏమంటారు కాయిన్స్ ని ముద్రించారనమాట వాళ్ళు. ఓకే, సో ఇక్కడ చూడండి, ద గోల్డ్ కాయిన్స్ ఆఫ్, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రగుప్త 2 టైంలో ఉండే కాయిన్స్ ని చక్ర విక్రమ టైప్ అని అంటారనమాట. ఈ చక్ర విక్రమ టైప్ ఆఫ్ కాయిన్స్ లో ఒక రాజు ఆ, ఒక బౌ పట్టుకొని, బాణం పట్టుకొని ఉంటాడు. సో ఇట్ సిగ్నిఫైస్ హిస్ మార్షియల్ ప్రొవెస్, ఆయన ఎంత యుద్ధంలో నిపుణుడు అనేది చెప్పడం కోసం ఆయన ఇట్లా పట్టుకొని ఉన్నట్టు. ఆన్ ద రివర్స్ లక్ష్మీదేవి ఉంటుంది, సింబల్ ఉంటుంది, గాడెస్ లక్ష్మి. ఇట్ ఈస్ డెపిక్టెడ్ సీటెడ్ ఆన్ ఏ లోటస్ అన్నమాట. సో ఇట్ సింబలైజెస్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సో లక్ష్మీదేవి అని అంటే గాడెస్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అంటాం కదా. కాబట్టి ఒకవైపు లక్ష్మీదేవి ఐ మీన్ పిక్చర్, ఇంకొక వైపు ఈ రాజు ఇట్లా బాణం పట్టుకొని ఉండడము. ఈ రెండు దేన్ని సింబలైజ్ చేస్తున్నాయంటే, ఒకటి వచ్చేసి ఆ రాజు యొక్క సమర్థత, ఆయన ఎంత వారియర్ అనేది చెప్తోంది. ఇంకోవైపు ఆ ఆ, లక్ష్మీదేవిని పెట్టడం ద్వారా వాళ్ళు ఎంత వెల్దీగా ఉన్నారు, ఆ రాజ్యం ఎంత వెల్త్ తోటి, ఎంత ప్రాస్పరిటీ తోటి ఉంది అనేది చెప్పడానికి. సో ఈ రెండిటికి ఇట్లా వాడుతున్నారనమాట. సో ఐకోనోగ్రఫీ అనేది కూడా గుప్తా కాయిన్స్ లో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఫస్ట్ ఏంటి, ఆర్టిస్టిక్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్. రెండోది ఏంటి, ఐకానోగ్రఫీ. ఐకోనోగ్రఫీ.
నెక్స్ట్ థర్డ్ది చూడండి, ఇంకా కాయిన్స్ మీద ఇట్లా బొమ్మలే కాకుండా ఏముంటాయి, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి లైన్స్ రాసి ఉంటాయి. వెయిట్ సెకండ్. ఇక్కడ కనపడుతుందా? ఎంత ఇంట్రికేట్ ఉంది కదా ఈ డీటెయిల్ చూడండి. ఆయన పెట్టుకున్న కమ్మలతో సహా క్లియర్ గా డిపిక్ట్ చేశారు కదా ఇక్కడ. ఈవెన్ గుర్రంకి ఉన్నటువంటి ఏమంటారు, దానికి వేసిన ఆర్నమెంట్స్ తో సహా చాలా క్లియర్ గా ఉంది. అండ్ ఇఫ్ యు సీ హియర్, లెఫ్ట్ వైపు చూస్తే ఏదో రాసుంది కదా ఇక్కడ. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ అండ్ లాంగ్వేజ్ అనేది మనం చెప్తున్నటువంటి మూడో ఫీచర్. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, గుప్తా టైంలో అఫీషియల్ లాంగ్వేజ్ వాజ్ సాంస్క్రిట్. సో ఇక్కడ రాసున్నది సాంస్క్రిట్ ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్. బ్రహ్మీ స్క్రిప్ట్ లో సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. ఓకే, అండ్ వన్ సెకండ్. ఇదిగోండి ఇందాక చెప్పిండేది, ఇట్లా బౌ ఉంటది అని అన్నాం కదా, ఒక యాక్స్ బౌ ఇట్లా పట్టుకొని. అండ్ ఇక్కడ కూడా మీకు ఇన్స్క్రిప్షన్ లాగా కనపడుతుందా స్క్రిప్ట్. సో అదొకటి. తర్వాత వన్ సెకండ్, ఇక్కడ చూడండి, ఇది అశ్వమేధ యాగం చేస్తున్నది. అశ్వమేధ యాగం అంటే ఐడియా ఉంది కదా, గుర్రంని పంపిస్తారు, అది ఎంత దూరం పోతే ఆ రాజ్యం అంతా వీళ్ళదే. దాన్ని ఆపిన వాళ్ళతోటి వీళ్ళు యుద్ధం చేసి దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇది అశ్వమేధ యాగం. తర్వాత ఇది ఒక మ్యారేజ్ జరుగుతున్నటువంటిది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిది క్లియర్ గా చూపించారు. అండ్ ఇక్కడ ఇదిగోండి వీణ వాయిస్తున్నట్టు ఉండేది, దీని వెనక వైపు ఉంటది వీణ వాయిస్తున్నట్టు. అండ్ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి, లయన్ స్లేయర్ సింహంని చంపుతున్నట్టు, ఇక్కడ రైనో స్లేయర్ రైనోని చంపుతున్నట్టు, అండ్ బ్యాటిల్ యాక్స్ టైప్ పట్టుకున్నటువంటి సముద్రగుప్తుడు ఇక్కడ. సో అట్లా క్లియర్ గా ప్రతి ఒక్క దానిని ఆ రాజులు వాళ్ళ యొక్క ఫేషియల్ ఫీచర్స్ అన్ని చూపిస్తూ ముద్రించడం జరిగిందనమాట. చూడండి ఎంత ఇంట్రికేట్ గా ఉంది కదా, అండ్ క్వాలిటీ అక్కడ తెలుస్తోంది. సో గుప్తా టైంలో ఇన్స్క్రిప్షన్స్ కానీ, ఆర్టిస్టిక్ క్వాలిటీ కానీ, క్రాఫ్ట్స్మెన్షిప్ కానీ చాలా క్లియర్ గా మనకి కనపడుతోంది, వాళ్ళ యొక్క పనితనం ఏంటి అని చెప్పి. సో గుప్తా కాయిన్స్ ఆఫెన్ ఫీచర్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ సాంస్క్రిట్, ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాబట్టి బ్రహ్మీ స్క్రిప్ట్ లో రాయడం జరిగింది. సో ద యూజ్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ యాడెడ్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ వాల్యూ టు ద కాయిన్స్. సో దీన్ని బట్టి వాళ్ళు సాంస్క్రిట్ ని ప్యాట్రనైజ్ చేశారు, ప్రమోట్ చేశారు యాజ్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ లిటరేచర్. అంటే వాళ్ళు అప్పుడు జనాలు మాట్లాడుకునే భాష కూడా సాంస్క్రిటే, అండ్ సాంస్క్రిట్ లో ఉన్న లిటరేచర్ ని కూడా వీళ్ళు ప్రమోట్ చేశారు అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మనకి గుప్తా ముందు వరకు ఉన్న ప్రతి ఒక్క డైనాసిటీ వాళ్ళ లాంగ్వేజ్ ప్రాకృత్, గుప్తా మాత్రమే సాంస్క్రిట్. సో ఇది ఒక మెయిన్ డీవియేషన్ అని చెప్పొచ్చు, అది కూడా వీళ్ళ స్పెషాలిటీ. ఓకే, సో ఇక్కడ కుమారగుప్తా 1 ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మహేంద్రాదిత్య అని చెప్పి ఆ కాయిన్ మీద రాసి ఉంటది, ఆయన వేయించిన కాయిన్స్ మీద మహేంద్రాదిత్య అనేది అతనుకున్న టైటిల్ అన్నమాట. సో ఇక్కడ సాంస్క్రిట్ వాడడము అనేది ఇట్ వాస్ డిపార్చర్ ఫ్రమ్ అర్లియర్ యూజ్ ఆఫ్ ప్రాకృత్. ఓకే, అంతవరకు అందరు ప్రాకృత్ వాడుతుంటే వీళ్ళు ఒక్కరే స్పెషల్ గా వచ్చి ఏం లాంగ్వేజ్ లో వేశారు కాయిన్స్ ని, సాంస్క్రిట్ లో వేయడం జరిగింది. నెక్స్ట్ అది థర్డ్ది ఇన్స్క్రిప్షన్స్ అండ్ లాంగ్వేజ్. ఫోర్త్ వచ్చేసి వెరైటీ ఆఫ్ కాయిన్ టైప్స్, అంటే రకరకాల కాయిన్స్ ని వేయడం జరిగింది. వైడ్ వెరైటీ ఆఫ్ కాయిన్ టైప్స్, ఒక్కొక్కటి అంటే ఒక ఇప్పుడు రాజు ఉన్నాడు, ఆయన పోయి ఏదైనా ఒక యుద్ధం చేసి వస్తే ఆ యుద్ధంలో ఆయన గెలిస్తే దానికి గుర్తుగా ఒక కాయిన్,
లేదా ఏదైనా ఒక పండగ జరుగుతోంది దానికి గుర్తుగా ఒక కాయిన్, లేదా జనరల్ గా ఒక కాయిన్, అట్లా రకరకాలుగా రూరల్ ఐడెంటిటీకి ఒకటి, అచీవ్మెంట్స్, రిలీజియస్ అఫిలియేషన్స్, ఇట్లా రకరకాల వాటికి రకరకాల కాయిన్ టైప్స్ ని వాళ్ళు ముద్రించడం జరిగింది. అండ్ దిస్ డైవర్సిటీ వాస్ అన్ప్రెసిడెంటెడ్. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత డైవర్సిటీ ఆఫ్ కాయిన్స్ ని మనం ఏ డైనాసిటీ టైంలో చూడలేదు. అందుకే గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ అనేది చాలా డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. క్లియరా? నెక్స్ట్ మెటలర్జికల్ ఎక్సలెన్స్. ఇది 5th. మెటలర్జికల్ ఎక్సలెన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ వాళ్ళు వాడిండేది. దే ఆర్ ఆఫన్ మేడ్ ఆఫ్ హై క్వాలిటీ గోల్డ్ కాల్డ్ దినారస్. అండ్ అవి కాకుండా సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, కాపర్ కాయిన్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా దాని ప్యూరిటీ అండ్ వెయిట్ ఆఫ్ దీస్ కాయిన్స్ వర్ కేర్ఫుల్లీ మెయింటైన్డ్. ఊరికే ఏవి పడితే అవి కాకుండా వాటి యొక్క ప్యూరిటీని కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే గుప్తా ఎంపైర్ యొక్క వెల్త్ అండ్ అది ఎకనామికల్ గా ఎంత స్టేబుల్ గా ఉంది అనేది తెలుస్తుంది. సో లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ అంటే మనము 5 సైడ్ రేటింగ్లలో చెప్తున్నాం. ఒకటి వచ్చేసి ఆర్టిస్టిక్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్. రెండోది ఏంటి? సెకండ్ ఏంటి? ఐక్నోగ్రఫీ మ్యామ్. అర్థం కాలేదు. నిమిషం మ్యామ్. ఐనోగ్రఫీ మ్యామ్. ఐకనోగ్రఫీ. ఎస్ మ్యామ్. థర్డ్ ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ అండ్ లాంగ్వేజ్. ఫస్ట్ది ఆర్టిస్టిక్ క్వాలిటీ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్. రెండోది వచ్చేసి ఐకనోగ్రఫీ. మూడోది ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ అండ్ లాంగ్వేజ్. నాలుగోది ఏంటి? వెరైటీ ఆఫ్ కాయిన్ టైప్స్ మ్యామ్. వెరైటీ ఆఫ్ కాయిన్స్. కాయిన్ టైప్. ఐదోది వచ్చేసి మెటలర్జికల్ ఎక్సలెన్స్ కదా. సో ఇప్పుడు మీరు గుప్తా న్యూమిస్మాటిక్స్ అంటే ఈ 5 కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే దీని లోపల రాయాల్సిన కంటెంట్ మీకు గుర్తు రావాలి. సో షార్ట్ నోట్స్ ఎట్లా చేసుకోవాలి? ఓన్లీ గుప్తా న్యూమిస్మాటిక్స్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసుకొని వీళ్ళ టైం లైన్ 350 to 550 ఎంత అనుకునింది? 320 to 550 మ్యామ్. అది వాళ్ళ టైం లైన్ రాసుకుంటాము. అదొకటి నెంబర్ కాబట్టి షార్ట్ నోట్స్ లో అది రాసుకుంటాము. ఆ తర్వాత లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గుప్తా న్యూమిస్మాటిక్స్ అని పెట్టి ఈ 5 కీవర్డ్స్ మాత్రమే రాసుకోవాలి. ఈ 5 కీవర్డ్స్ మీరు మళ్ళీ మీరంతకు మీరే ఇప్పుడు ఆర్టిస్టిక్ క్వాలిటీలో ఏమేం పాయింట్స్ రావాలి అనేది గుర్తు తెచ్చుకోండి. ఐకోనోగ్రఫీలో ఏం పెట్టాలి, తర్వాత ఇన్స్క్రిప్షన్ అండ్ లాంగ్వేజ్, వెరైటీ ఆఫ్ కాయిన్స్, మెటలర్జికల్ ఎక్సలెన్స్. ఈ సైడ్ హెడ్డింగ్లు మాత్రం మర్చిపోకూడదు. ఆటోమేటిక్ గా మీకు ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తొస్తే లోపల రాయాల్సిన కంటెంట్ గుర్తొస్తుంది కదా. ఎస్ మ్యామ్. సో ప్రతిసారి మీరు అంతా రివైజ్ చేయకూడదు. ఓన్లీ 5 మాత్రం. ఈ 5 కీవర్డ్స్ మీకు గుప్తా న్యూమిస్మాటిక్స్ అంటే తక్కువని 5 గుర్తొస్తున్నాయా లేదా అని చూసుకోండి అంతే. ఇది మీ షార్ట్ నోట్స్. లేకపోతే ఎగ్జామ్ ముందర మొత్తం చదవాలంటే అవ్వదు. ఎందుకంటే మీకు మెయిన్స్ లో హిస్టరీ ఒక్కటే కాదు కదా ఉంది. GS1 అంటే హిస్టరీ చూసుకోవాలి, కల్చర్ చూసుకోవాలి, జాగ్రఫీ, తర్వాత సోషల్ ఇష్యూస్ అన్ని కలిపి కదా. వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది కదా. సో ఎన్నని రివైజ్ చేస్తారు కాబట్టి ఎంత వీలైతే అంత షార్ట్ నోట్స్ ఉండాలి. ఓకే సరే, ఇది గుప్తా యొక్క లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మరి మిగతా వాటితో మనం కంపేర్ చేయాలి కదా. అది చూద్దాం. కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఇన్ ద లేటర్ పీరియడ్స్. అంటే గుప్తా తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క కాయిన్స్ తోటి దీన్ని కంపారిటివ్ గా అనలైజ్ చేస్తే అసలు పోస్ట్ గుప్తా డైనాసిటీస్ ఏమేమి ఉన్నాయి అంటే, మనము కాయిన్స్ గురించి చెప్పుకోవాలంటే గుప్తా తర్వాత ఇంకా ముఘల్స్ వచ్చే వరకు ఉన్న అందరి గురించి చెప్పుకోవాలి కదా. అవునా కదా? సో వాళ్ళల్లో అట్లీస్ట్ కొంతమంది వన్నా చూడాలి. వాళ్ళు ఎవరు అని అంటే రాజ్పుత్స్, చోళాస్, వీళ్ళ గురించి చూద్దాం. రాజ్పుత్ కాయిన్స్ ఆఫన్ ఫీచర్డ్ రాయల్ సింబల్స్. రాయల్ సింబల్స్ ఏంటి వీళ్ళవి అంటే సూర్యుడు, చంద్రుడు,
అండ్ దేవుళ్ళు ఇట్లా ఉంటారు. కానీ గుప్తా టైంలో ఉన్నంత ఆర్టిస్టిక్ డీటెయిల్ లేదు. రాజ్పుత్ కాయిన్స్ లో గుప్తా టైంలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ డీటెయిలింగ్ లేదు అని అంటే ఏదో సింపుల్ గా వాళ్ళు మామూలుగా జస్ట్ ప్రింట్ చేసేసారు, కానీ గుప్తాస్ ఉన్నంత ఇంట్రిన్సిక్ డీటెయిల్స్ ని వాళ్ళు ప్రింట్ చేయలేదన్నమాట రాజ్పుత్స్. సో కాబట్టి అందుకని రాజ్పుత్స్వి అంత లేదు గుప్తాతో కంపేర్ చేస్తే. రెండోది చోళాస్. చోళాస్ ఇష్యూడ్ కాయిన్స్ విత్ ప్రామినెంట్ డిపిక్షన్స్ ఆఫ్ డైటీస్ లైక్ శివుడు ఇట్లాంటివి వాళ్ళు ముద్రించడం జరిగింది. కానీ మళ్ళీ వీళ్ళ దాంట్లో కూడా గుప్తా కాయిన్స్ ఉన్నటువంటి ఫైన్ డీటెయిలింగ్ అనేది మిస్ అయింది. దే ఫోకస్డ్ మోర్ ఆన్ రిలీజియస్ సింబాలిజం అండ్ ఇన్స్క్రిప్షన్స్, అంతేగాని ఫైన్ డీటెయిలింగ్ అనేది చోళా కాయిన్స్ లో లేదు. వాళ్ళు జస్ట్ రిలీజియస్ సింబల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, కానీ అంత డీటెయిలింగ్ అనేది గుప్తా టైంలో ఉన్నంత చోళా టైంలో లేదు. నెక్స్ట్ ఢిల్లీ సుల్తానేట్ విషయానికి వద్దాం. కాయిన్స్ ఫ్రమ్ ద సుల్తానేట్ పీరియడ్ సచ్ as దోస్ ఆఫ్ ఇల్తుత్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ ఇట్లాంటి వాటిల్లో అరబిక్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ముస్లిం రూలర్స్ కాబట్టి వీళ్ళు అరబిక్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. గుప్తా టైంలో సాంస్క్రిట్ ఉంది. అండ్ అరబిక్ ఇన్స్క్రిప్షన్స్ తో పాటి ఇక్కడ మనకు ఒకసారి మనం చూస్తే ముఘల్స్ కానీ ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళు కానీ వాళ్ళవి ఎక్కువ డీటెయిలింగ్ ఉండవు, చాలా మినిమలిస్టిక్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కదా. చిన్న చిన్న తీగలు ఇట్లా ఫ్లోరల్ డిజైన్స్ లాగా అట్లా ఉంటాయి కదా ఆర్కిటెక్చర్ లో కూడా మనం చూస్తే. Yes, ma'am. సో వాళ్ళు ఎక్కువగా కాలిగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, కాలిగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఆర్టిస్టిక్ డిపిక్షన్స్ కి వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అదే వాళ్ళ ఆర్కిటెక్చర్ లో అయినా కాయిన్స్ లో అయినా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సుల్తానేట్ కాయిన్స్ కూడా అంత గుప్తా టైంలో ఉన్నంత బాగా లేవు. నెక్స్ట్ ముఘల్ విషయానికి వద్దాం. ముఘల్ కాయినేజ్ అండర్ ద రూలర్స్ లైక్ అక్బర్, షాజహాన్ కంటిన్యూడ్ ద ట్రెడిషన్ ఆఫ్ ఫీచరింగ్. మళ్ళీ వీళ్ళు కూడా సుల్తానేట్ వాళ్ళలాగే అరబిక్, పర్షియన్ లో ఇన్స్క్రిప్షన్స్ వేయడం కంటిన్యూ చేశారు. అండ్ ముఘల్ కాయిన్స్ లో అక్కడక్కడ మోటివ్స్ కనపడతాయి, కానీ అంత హై క్వాలిటీ క్రాఫ్ట్స్మెన్షిప్ అయితే గుప్తాస్ టైంలో ఉన్నంతగా అయితే అంత ఇంట్రికేట్ ఆర్టిస్టిక్ డీటెయిలింగ్ అయితే ముఘల్ టైంలో లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా లైఫ్ ఆర్ట్ తర్వాత అంటే లైక్ ఏమంటారు మినిమలిస్టిక్ డిజైన్స్ కే వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ అంత హై క్వాలిటీ క్రాఫ్ట్స్మెన్షిప్ చూపించేంత స్కోప్ ముఘల్స్ కానీ ఢిల్లీ సుల్తానేట్ అంటే ముస్లిం రూలర్స్ ఇవ్వలేదు. సో కాబట్టి సుల్తానేట్ కాయిన్స్ లో కానీ, ముఘల్ కాయిన్స్ లో కానీ, చోళ కాయిన్స్ లో కానీ, రాజ్పుత్ కాయిన్స్ లో కానీ ఎక్కడే కానీ మనకి గుప్తా టైంలో ఉన్నంత డీటెయిలింగ్ కనపడదు. అందుకని ఇప్పుడు మనం కన్క్లూజన్ ఏమంటున్నాము, ద డిక్లైన్ ఇన్ ద ఆర్టిస్టిక్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఫ్రమ్ ద గుప్తా పీరియడ్ త్రూ సబ్సిక్వెంట్ పీరియడ్స్ రిఫ్లెక్ట్స్ ద బ్రాడర్ సోషియో పొలిటికల్ అండ్ కల్చరల్ షిఫ్ట్స్. సో మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, గుప్తా టైంలో ఉన్నంత తర్వాత లేదు అని అంటే ఆ తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తోంది, అవునా కాదా. గుప్తా పీరియడ్ తర్వాత అంత Yes, స్టేబుల్ ma'am. గా అంత ప్రాస్పరస్ గా ఉండే హిందూ ఎంపైర్ లేదు. కాబట్టి Yes, ఇక్కడ ma'am. కల్చరల్ షిఫ్ట్ ఏంటి, ఇస్లాం అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం కదా. Yes, ma'am. కాబట్టి లాంగ్వేజ్ అంతా మారిపోయింది అండ్ ఇస్లామిక్ ఫీచర్స్ అన్ని కూడా వచ్చేసాయి దీనికి. సో కల్చరల్ షిఫ్ట్ ని అది డిపిక్ట్ చేస్తుందా లేదా. Yes, ma'am. While Gupta coinage was marked by intricate artistry and religious iconography, later periods saw a move towards more symbolic, religious and utilitarian designs. సో వాళ్ళు ఏదో పెట్టాలి ఒకటి ఉండాలి కాబట్టి కాయిన్స్ అంతే పెట్టారు, కానీ దాంట్లో అంత ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అయితే వాళ్ళు ఎక్కడ చూపించలేదు. నెక్స్ట్ ద పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్, ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ అండ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ దీస్ చేంజెస్. సో ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ఎకనామిక్ కన్స్ట్రైంట్స్ అంత వెల్దీగా కూడా లేవు కాబట్టి, అండ్ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం కానీ, అండ్ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ వీటన్నిటి వల్ల గుప్తాస్ టైంలో ఉన్నంత ఆర్టిస్టిక్ క్వాలిటీ మిగతా వాటిల్లో లేదు. సో కాబట్టి హెన్స్ వి జస్టిఫైడ్ ద వ్యూ దట్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమిస్మాటిక్ ఆర్ట్ ఏంటి ఈజ్ నాట్ ఎట్ ఆల్ నోటీసబుల్ ఇన్
at all noticeable in later times. later times. క్లియరా? జస్టిఫై చేసామా ఇప్పుడు? Yes, Yes, ma'am. ma'am. సో ఇది 2017లో GS1 మెయిన్స్లో వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్, 10 మార్క్స్ది. రేపు ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, సరేనా? Okay, ma'am.